లెట్స్ గో లైఫ్ స్టైల్ చేంజెస్. మొన్న నేను చెప్పిన 5 కేటగిరీ ఆఫ్ పీపుల్స్‌లో మీరు ఏ కేటగిరీలో ఉన్నారో కొంతమంది నాకు మెసేజ్ చేసి, మేము ఎలా మంచిగా పాజిటివ్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలి, ప్లస్ మా లైఫ్ స్టైల్‌ని మేము ఎలా మార్చుకోవాలి అని అడిగినందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేశాను. వాళ్ళది స్టార్ట్ కూడా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు కూడా మీ జీవన విధానాన్ని ఖచ్చితంగా మార్చండి. జీవన విధానం మార్చడం అంటే ఏంటి అని ఎవరికైనా తెలియకపోతే జనరల్గా చాలామందికి తెలిసి ఉంటుంది. త్వరగా లేమంటారు, టైంకి తినమంటారు, మధ్యాహ్నం ఇవే తినాలి అంటారు, నైట్ త్వరగా పనుకోమంటారు, మళ్ళీ తెల్లారితో లేసి ఏదో కొంత నడక నడవమంటారు, లేదా ఎక్సర్సైజ్ చేయమంటారు. ఇదే కదా లైఫ్ స్టైల్ కరెక్షన్స్. అది చేసే టైం లేదనే కదా చెప్తున్నాం మీకు అని చాలామంది అంటారు. మీ జీవితంలో చాలా భాగాలు ఉంటాయి, చాలా పార్ట్స్. అంటే ఏంటి, మీ ఉద్యోగానికి కొంత టైం కేటాయిస్తారు ఇన్ని ఇయర్స్ అనేసి, పిల్లల కోసం కొంత టైము, ఎంజాయ్మెంట్కి, ఇలా ఉండేటప్పుడు ఒక్కొక్క పార్ట్ ఉంది కదా, ఆ పార్ట్లో లైఫ్ స్టైల్ కరెక్షన్స్, జీవన విధానం అనే దాన్ని కూడా భాగం చేసుకోండి. లేదు అంటే ఈ ఒక్కటి లేకపోతే, లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోతే ఏమవుతుంది అంటే ఆరోగ్యం అనేది ఎప్పటికైనా దెబ్బతినే ఛాన్సెస్ ఉంది. స్ట్రెస్ పెరుగుతుంది. మొన్న ఈ మధ్య రీసెంట్గా వచ్చి చూశాను, డాక్టర్ ఉన్నట్టుండి హార్ట్ అటాక్తో కారులోనే వెళ్తూ ఉండి చనిపోయారంట. డాక్టర్ ఆయనకి తెలియదా ఎలా ఆరోగ్యంగా ఉండాలో? తెలుసు. కానీ వాళ్ళు మన కోసం సర్వీస్ చేస్తూ నైట్ అంతా నిద్ర లేకుండా ఉంటారు. పేషెంట్స్కి ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. దాని మీద తనకి కేరింగ్ లేకపోవడం. సో కాబట్టి అలా అనేది చాలా జరుగుతూ ఉంది. కాబట్టి మన మీద మనం ఎప్పుడు కేరింగ్ తీసుకుంటాము? లైఫ్ స్టైల్ కరెక్షన్స్ అనే ఒక చిన్న పార్ట్ని మీ జీవితంలో మీరు కానీ యాడ్ చేసుకుంటే రిమైనింగ్ అన్నీ సూపర్గా ఎంజాయ్ చేయగలుగుతారు. మీరు పిల్లలతో కావచ్చు, అది ఏ విధంగా కావచ్చు, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు లైఫ్ని. కాబట్టి ఖచ్చితంగా లైఫ్ స్టైల్ కరెక్షన్స్ని యాడ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ మీ బాడీ ఫ్యాట్ ఎంత ఉందో తెలుసుకోండి. లావుగా ఉన్నామా సన్నగా ఉన్నామా అన్నది ఇంపార్టెంట్ కాదు. మీరు ఉండే వెయిట్లో బాడీ ఫ్యాట్ ఎంత ఉంది. బాడీ ఫ్యాట్ అనేది చాలా సైలెంట్ కిల్లర్ అండి. బీపీ, షుగర్, థైరాయిడ్, హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉంది. మేము డైలీ నడుస్తామండి, వాకింగ్ 10,000 స్టెప్స్ వేస్తామండి, ఆరోగ్యానికి మంచిది అంటున్నారు కదా. మేము నడుస్తున్నాం, కరెక్టే, మీరు నడుస్తున్నారు. కానీ దాంట్లో ప్రతి ఒక్క దానికి మూమెంట్ వస్తుందా? హార్ట్ డిసీజెస్ రాకుండా కాపాడుకోగలుగుతారు నడక అనేది, మంచిదే. కానీ అన్ని అవయవాలు, అన్ని కండరాలు బాగా వర్క్ అవ్వాలి కదా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత జీవన విధానంలో మార్పులు తీసుకొని రండి. ఓకే, అసలు మీ బాడీ ఫ్యాట్ ఎక్కువ ఉంటే ఎలా ఉంటుందో మీ బాడీ చాలామంది లోపలగా చూసుంటారు కదా, అందుకని తెలియకపోవచ్చు. నేను ఒక పిక్చర్ పెడతా చూడండి. బాడీ ఫ్యాట్ ఎక్కువ ఉంటే లోపల మన అవయవాల పనితీరు ఎలా ఉంటుందో. కుచించుకుపోతాయి, సరిగ్గా పనిచేయదు, ఊపిరి ఆడదు, ఊపిరితిత్తులు సరిగ్గా శ్వాసని తీసుకోలేకపోతాయి, కిడ్నీ సరిగ్గా పనిచేయదు. కాబట్టి బాడీ ఫ్యాట్ ప్రతి ఒక్కరూ చెక్ చేసుకోండి. బాడీ ఫ్యాట్ తక్కువ ఉండాలి, మజిల్ ఎక్కువ ఉండాలి, అప్పుడు మనకి ఇమ్యూనిటీ పవర్ బాగుంటుంది. లెట్స్ గో లైఫ్ స్టైల్ చేంజెస్.